ఒరే కృష్ణ కృష్ణ వాళ్ళు రాగానే కొట్టుకెళ్ళి డ్రింక్స్ పట్టరా ఓపెన్ తాబాకు వాళ్ళు వద్దంటే తిరిగి తీసుకోవాలి కొట్టువాడికి ముందే చెప్పిరా పో. మళ్ళీ ఎవరో చెప్పి ఇక్కడ పెట్టింది. రండి సార్ రండి సార్ రండి ప్లీజ్ ప్లీజ్. నమస్కారం చెప్పుతా. నమస్కారం ఏంటి? నమస్కారం సార్. చెప్పు మీకు. సారీ సార్, వెరీ సారీ. ఐ షుడ్ సే సారీ. ఈయన వల్ల లేట్ అయింది. ఆ కట్టేడు సార్. ఆ దెబ్బలేమిటి? అదే చెప్పలేదా? చెప్పలేదే, ఇప్పుడే అడుగుతున్నాను. చిన్న దెబ్బ. అది చిన్న దెబ్బలాగా లేదే, దేంతోనో కొట్టినట్టు. రండి సార్. గుడ్ మార్నింగ్. మొత్తం కాన్వెంటే. ఏంట్రా? కూల్ డ్రింక్ కూల్ డ్రింక్. వెళ్ళరా. వీడు మా వాడు కృష్ణ, మా అమ్మాయి నీరజ. దీనికే బర్త్డే. ఐ సీ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. పర్వాలేదండి, నో మెన్షన్ ప్లీజ్. తప్పమ్మా, నో మెన్షన్ చెప్పకూడదు, థ్యాంక్స్ అని చెప్పాలి. నువ్వు కట్టేది చెప్పు, నో మెన్షన్ ప్లీజ్ అనాలని. మట్టి బుర్ర తెగలాగుతుందండి. మీరు కూర్చోండి. ఇటండి. ఈయనే. అవును ఈయనేనండి. అయ్యో ఏమండి, అది కూర్చే కానీ కూర్చోటానికి కాదు, అలా కూర్చోండి. ఇందు పర్లేదురా, మా ఎండి గారే. నా భార్య ఇందుమతి. నమస్కారం. సార్, మీరేదో బిజినెస్ గురించి ఆలోచిస్తున్నారు కదా. ఇందు, ఈయన మా ఎండి గారి పిఏ. ఈయనకేదో చిన్న దెబ్బ తగిలింది. చిన్న దెబ్బ ఏమిటి, పెద్ద దెబ్బ తగిలింది. ఏమండి? నీకు కూడా అదే డౌట్ వచ్చింది కదా. ఏమండి, అది చూస్తే చిన్న దెబ్బ లాగా లేదండి, దేంతో కొట్టినట్టు. నేను భోజనం వడ్డిస్తాను. వడ్డించు వడ్డించు. అది మా పెళ్లి ఫోటో అండి, పక్కన మావిడే. కొత్తగా కోటు వేస్తున్నాను, అందుకే నా మొహంలా ఉంది. రెడీ, డ్రింక్స్ రెడీ. గుడ్, తీసుకోండి సార్. ఓపెన్ అనేదిరా. నువ్వేగా తేవద్దన్నా, వద్దంటే ఇచ్చేద్దాం అనగా. అంటే మాత్రం ఆ షాప్ లో డ్రింక్స్ అంత కూల్ గా ఉండవు సార్, అందుకని. అయినా భోజనం ముందు డ్రింక్ ఎందుకండి? అయితే ఇచ్చేనా? ఇచ్చేయి. ఇందు చెమ్ముతో నీళ్ళు పట్టరా. రండి సార్, చేతులు కడుకుందరు కానీ. దాని మీద కూర్చుంటే మీ నడ్డి విరుగుతుంది. ఇంతకీ నా ప్రమోషన్ సంగతి ఎండి గారికి చెప్పారా లేదా? ఆయన వస్తున్నారు, అడగండి. రండి సార్ రండి. ఇందు అన్ని వడ్డించావా? అయ్యో అదేంటి సార్, అప్పుడే పెరుగు వడ్డించుకుంటున్నారు? ఆయన తిండే అంత లేదు సార్, మా వల్ల ఏదో పొరపాటు జరుగుతుంది. నో నో, వచ్చాను, చూశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. మిస్టర్ శివరామ్. ఎస్ సార్. సాయంత్రం మీరు ఒకసారి గెస్ట్ హౌస్కి రాగలరా? తప్పకుండా వస్తాను సార్. ఎన్ని గంటలు రమ్మంటారు? 5 గంటలకి. 4:30కి అక్కడ ఉంటాను సార్. వస్తాను. ఉంటాను సార్. ఏమండి, అది చిన్న దెబ్బలా లేదండి, అశ్రద్ధ చేస్తే చీమ పడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అసలే శిరస్సు, జాగ్రత్తగా ఉండాలి. అమ్మయ్యా, సాయంకాలం నన్ను గెస్ట్ హౌస్ రమ్మన్నారంటే నా ప్రమోషన్ గ్యారంటీ అనమాట. మీ ప్రమోషన్ మాట దేవుడెరుగు. నేను కొట్టింది ఎవరినో కాదు, ఈ పిఏనే. ఈ పిఏ గారినా? అవును. అమ్మ బాబాయ్, ఇంకేముంది. అయితే సాయంకాలం నన్ను గెస్ట్ హౌస్ రమ్మంది నాకు ప్రమోషన్ ఇవ్వడానికి కాదు, నన్ను ఉద్యోగంలోంచి పీకేయడానికి. మేడి పండు చూడ మేలిమయుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. అమ్మా చూడవే, శంకరన్ నా పుస్తకం చెప్పేస్తున్నాడు. సర్లే, నువ్వు చదువు. మేడి పండు చూడ మేలిమయుండు, పొట్ట ఒరే, విప్పి చూడ. సరిగ్గా కూర్చుంటా. వస్తాను సార్. జీప్లో డ్రాప్ అవ్వండి. పర్లేదు సార్. స్వామి. ఎస్ సార్. అరే రే, ఒరే కాసేపనా నిద్రపోరా. అమ్మకు వంటింట్లో బోల్డ్ పని ఉంది. నిద్రపోవా? నిద్రపోనానా. హాయ్ హాయ్. మీరు మీ ఆవిడ్ని ఒప్పించగలిగితే మీ జాతకం మారినట్టే. ఆవిడ ఏమంటుందో అని భయంగా ఉందండి. ఒక్కసారి మీరు ఆవిడ్ని ఇక్కడికి తీసుకురాగలిగితే మిగతాదంతా సుభాష్ గారు మేనేజ్ చేస్తారు. ఎప్పుడొచ్చారు మీరు? ఇప్పుడు ఇంత ఖరీదైన బొమ్మలు ఎందుకు తెచ్చారు? నేను వద్దంటే వింటారా మా ఎండి గారు? ఆయనకి ఇవన్నీ సరదా. మరి మీ ప్రమోషన్ గురించి ఏమన్నారు? ఇల్లాలే ఇంటికి దేవత అన్నారు. నువ్వు తలుచుకుంటే నా ప్రమోషన్ ఎంతసేపు? అరే ఏడవకు, ఊరుకో. ఇప్పుడు ఏమన్నానని? అడగడానికి అతను బుద్ధి లేకపోతే
నాతో వచ్చి చెప్పడానికి మీకైనా ఉండాలి. అది కాదు ఇందు. మీరు ఇంకేం చెప్పకండి. కట్టుకున్న భార్యను అలా వెళ్ళమనడానికి మీకు మనసు ఎలా ఒప్పింది? ఆవేశపడకుండా కాస్త నిదానంగా ఆలోచించు. మన పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళ అవసరాలు పెరుగుతున్నాయి. ప్రతి పైసా సంపాదించడానికి నేను ఎంత అవస్థపడుతున్నానో నీకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో అదృష్టం వచ్చి తలుపు తడితే కాదంటూ ఏమన్నా బాగుంటుందా? నేను చావనైనా చేస్తాను, కానీ క్షణమైనా మరో మగాడిని మీ స్థానంలో ఊహించలేను. ఇందుకు నేనే కాదు, ఏ ఆడది ఒప్పుకోదు. నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకుంటావా? దయచేసి నాకేం చెప్పకండి, నన్ను వదిలేండి. ఇందు, ఏ ఇందు, ఇందు బా బ్రెయిన్ కత్తిరించకరా, జుట్టు కత్తిరించు. 5 సంవత్సరాలు చూస్తున్నాను అదే కత్తిర మార్చకలేదురా, పొదలైనా పెట్టచ్చు కదా. అదే దురూపాయి ఎత్తున్నారు కదండి మీరు కూడా 5 సంవత్సరాల నుంచి. 5 సంవత్సరాల నుంచి నా తల ఏమైనా పెరిగిందా? అదే తల. చాలే. మీరు ఇక్కడ ఉన్నారా? ఇంకా కోపం పోలేదా? నాకెందుకండి అక్కర్లేని పనులు? చారణం తిన్నా హాయిగా ఉంటున్నాం, పరువు మర్యాదలతో బ్రతుకుతున్నాం. ఆ పరువు మర్యాదలు తీసుకెళ్లి ఒక పల్లెల్లో పెట్టి రేపు నీ కూతురు కట్నంగా ఇవ్వు, ఒప్పుకుంటారు. రే చూస్తావరా ఈ చండాలంతా తీసి బయట పారేయ్. ఏమండి, అవి తల మీద ఉన్నంతసేపు వాటిని గౌరవించారు, అవి నేల మీద పడగానే వాటిని అసహించుకుంటున్నారు. స్థానం మారితే ఆడదాని బ్రతుకు అంతేనండి. మీరు చెప్పిన పని నలుగురికి తెలిస్తే ఎంత అపఖ్యాతో ఆలోచించారా? ఏదైనా నింద పడితే నా ఒక్కదాంతో పోదు, మన బిడ్డల వారసును కూడా దహిస్తుంది. ఇందులో అపఖ్యాతి ఏం లేదు. ఇలాంటి పనులు చాలా మంది చేస్తున్నారు, కాకపోతే వాళ్ళ పైకి చెప్పుకోరు. నీకు ఇష్టం లేకపోతే మానే, అంతేగాని నాకు నీతులు చెప్పకు. నాన్న, అమ్మ భోజనానికి రమ్మంటుంది. తానని చెప్పారా? పో అక్కడికి పో. రారట. రమ్మని చెప్పవే. అబ్బా, నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, నువ్వు వెళ్ళి చెప్పుకోపో. పొద్దున్నుంచి టిఫిన్ మానేసి ఇప్పుడు ఇలా గోళ్ళు గిలుకుంటూ కూర్చుంటే ఆకలి తీరిపోతుందా? రండి. నేను రాను, చావనైనా చస్తాను కానీ అన్నమాట నిలబెట్టుకుంది ఊరుకోను. ప్రతి మగాడి విజయానికి వెనకాల ఆడుతుంటుందంటారు, కానీ నా వినాశానికి మాత్రం నా భార్య కారణం. ఎందుకైనా తలుపులేసుకుంటున్నారు? ఏమండి, ఏమండి, తలుపు తీయండి. నా మాట వినండి, ఒకసారి తలుపు తీయండి. ఏమండి, దయచేసి తలుపు తీయండి. ఏం చేస్తున్నారండి లోపల? తలుపు తీయండి. అయ్యో, ఏమండి, 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 ఏమిటండి ఇది? మీరు ఊరేసుకుంటారని తెలిస్తే మీ మాట నేను కాదనేదాన్ని కాదు. స్టూలు నేను చావటం లేదే. తాడు అడగ మీద వస్తుంటే స్టూల్ జారి పడిపోయింది, చదువు జారిపోతున్నాయి. పట్టుకో పట్టుకో పట్టుకో. స్టూల్ పెట్టు, స్టూల్ పెట్టు. అమ్మా, అయ్యో, నేనెంత భయపడిపోయినా తెలుసా? ఆ భయంతో ఒప్పుకున్నావు కదా. ఒప్పుకున్నావు అంతే.